మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని అయితే అనౌన్స్ చేశారు. సో నిజంగా దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉందా? దాంతోపాటు ఈమె పార్టీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం? కాంగ్రెస్ పార్టీకి నష్టమా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నష్టమా, లేకపోతే బీజేపీ పార్టీకి నష్టమా, మరి బీఆర్ఎస్ పార్టీకి నష్టమా? ఇప్పటికే కేసీఆర్ పైన కూడా కొన్ని సంచలన కామెంట్ చేస్తూ ఉంది. సో మాట్లాడదాం. నాతో పాటు మేడం ఉన్నారు. మేడం చెప్పండి, మహిళలకు పెద్దపీట వేస్తాను, 50% సీట్లు మహిళలకే ఇస్తానంటూ కూడా అనౌన్స్ చేస్తుంది. దాంతోపాటు ఉచిత వైద్యం, విద్య అన్నీ కూడా ఇస్తానంటుంది. సో ఏం చెప్తారు? నిజంగా నాకు కూడా హ్యాపీనే. ఎందుకంటే ఇప్పుడు ఆమె లేడీ కాబట్టి 10 years మన కేసీఆర్ గారు మంచి చేశారు. అంటే ఇప్పుడు అందరూ కేసీఆర్ గారిని చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన 10 years ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, మనకి ఏ పండుగలు వచ్చినా కానీ అందరు కలిసిమెలిసి చేసుకునేలాగా ఉండేది. అదొకటి. మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు పేదవాళ్ళకు అనేది కేసులు పోలీస్ స్టేషన్కి నేను చాలా చూస్తున్నాను, వింటున్నాను. ఆయన ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసులాగా మంచిగా పలకరించేవాళ్ళు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పేదవాళ్ళకి మనకి న్యాయం జరగదమ్మా అని చెప్పేసి నేను చాలా పోలీస్ స్టేషన్లో చూశాను. నేను కూడా విన్నాను అనమాట. ఆయన మహానుభావుడు, మనము చాలా పెద్ద తప్పు చేశామమ్మా. ఈరోజు ఆయన ఏంటంటే ఒక ఫ్రీ బస్సు పెట్టినందుకు, ఉచిత పథకాలు 6 ఇస్తామన్నందుకు, అది ఏదో మనకి ఆశపడి మనము ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించుకున్నాము. చాలా పెద్ద తప్పు చేశాము, ఆ పెద్దాన్ని మనము దూరం చేసుకోనని చెప్పేసి ఇప్పుడు నేను చాలామంది బాధపడేది నేను చూశాను. తండ్రి మీదనే అనౌన్స్ చేసింది ఫస్ట్ యుద్ధం, తండ్రి మీదనే, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మీద. అవును. ఇప్పుడు ఏంటంటే చూడండి, నాకు తండ్రి మీద యుద్ధం చెయ్యకూడదు. ఆయన కడుపులో పుట్టింది కదా, ఆమె కడుపులోనే పుట్టి ఇచ్చేసింది. కానీ ఎంతైనా సరే సపరేట్ పార్టీ పెట్టుకోండి. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుంది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏంటి? టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేశారు. మళ్ళీ ఈమె కొత్త పార్టీ పెడితే టీఆర్ఎస్ అని పెట్టారని చెప్పేసి కొంచెము జనాలు చెప్పుకుంటున్నారు. కానీ ఎంతైనా సరే కేసీఆర్ గారు అది ఇది అని చెప్పేసి తండ్రి గురించి కొంచెం 4 మాటలు మరమనిషి అని చెప్తుంది. ఆయనే సరిగా పనులు చేసి ఉంటే మళ్ళీ ఓడిపోయేవారు కాదు. జనాలకి చాలా ఇది చేశారు, బాధ పెట్టారు, అది ఏదేదో చెప్పింది 4 మాటలు. కానీ అక్క నువ్వు అలా ఉండకూడదు. ఎందుకంటే తండ్రి, ఇప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టినప్పుడు నువ్వు తల్లిదండ్రుల దగ్గర, తర్వాత అన్న వదిలిన దగ్గర వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నువ్వు పెట్టి ఉంటే మాత్రం నువ్వు ఏ పార్టీ పెట్టినా కానీ నీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా సరే కడుపులో పుట్టిన బిడ్డలు ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని మనం ఒక మాట అనకూడదు. వాళ్ళు మనల్ని పుట్టి పెంచినందుకు వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. 100 కోట్లు 1000 కోట్ల స్కామ్ చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, కాళేశ్వరం దాంట్లో స్కామ్ అయింది, ఇట్లా మొత్తం కూడా ఆరోపణలు చేస్తుంది కదా. అవును. ఇప్పుడు నువ్వే మీరంతా కలిసి ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు చేయలేదు కదా. మరి నువ్వు పక్కన పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అని పెట్టిన తర్వాత నువ్వు ఒక సపరేట్ పార్టీ పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇవన్నీ బయటికి చెప్పుకోకూడదు కదా, బయటికి తీసుకొని రాకూడదు కదా. అలాగా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరికి నష్టం అంటే, ఇప్పుడు ఈమె పార్టీ పెట్టి కరెక్ట్గా జనాలకి ఉచిత వైద్యం, చదువులు ఉచితం అంటున్నారు. సరే, ఇవన్నీ మీరు చెప్తున్నారు, కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు చేస్తారా? వీళ్ళు పెట్టారు, 6 పథకాలు పెట్టారు, ఫ్రీ బస్సు పెట్టేసి అడగకుండానే ఓట్లు గుద్దించుకున్నారు. ఎందుకు ఫ్రీ బస్సు? మాకు అవసరం లేదు ఫ్రీ బస్సులు అంటున్నారు. ఇప్పుడు మీరు కవిత పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏమంటున్నారు? అంటే కవిత పార్టీకి నేను సపోర్ట్ చేయడం అంటే, ఒక ఆడపిల్లగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పినవన్నీ చేశారు అనుకోండి, జనాలకు కావాల్సింది ఏంటి? పేదవాళ్ళకి చదువులు చెప్పించాలంటే కొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల ఎట్లా అయిందో, సో ఇక్కడ కవిత కూడా అట్లనే అవుతుంది అంటున్నారు కదా. అవునవును. ఇప్పుడు అక్కడ ఏమో జగన్కి ఆపోజిట్గా వాళ్ళు గొడవలు అయిపోయి చెల్లెలు షర్మిల విడిపోయారు. కానీ తల్లిదండ్రి నుంచి ఈమె కవిత అక్క విడిపోయి పార్టీ పెట్టడం జరిగింది. కానీ నాకు తెలిసి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఇది వీళ్ళు పార్టీ గెలిపించుకోవడం కోసము వీళ్ళు ఇట్లా చేస్తున్నారా,
లేకుంటే రియల్గా పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళేసి జనాలకి ఏమన్నా ఉపయోగపడతారా? ఉపయోగపడితే మాత్రము మీరు అన్నట్టుగా మీరు ఉచిత వైద్యము చదువు ఫ్రీ అంటున్నారు కాబట్టి పేదవాళ్ళు చాలా చదివించుకోలేకపోతున్నారు. కూలి పనులు చేసిన వాళ్ళకి వాళ్ళు డబ్బులు లేక పిల్లల్ని పెద్దవాళ్ళు చేసి వాళ్ళకు కూడా కూలి పనులు పంపిస్తున్నారు. అది బాధగా ఉంది నాకు. కానీ ఎవరైనా సరే ఫస్ట్ వైద్యం తర్వాత చదువు ఇవి చెప్పిస్తే మాత్రం అంతకంటే పుణ్యం ఏది ఉండదు. మీరు చెప్పినట్టు ఇవి చేశారు అనుకోండి, మీ పార్టీ మీరు నార్మల్ ఒక పర్సన్గా అంటే నిజంగా ఆమె 10 సంవత్సరాలు అదే దాంట్లో ఉంది, ఆ పార్టీలో ఉంది, బయటకు వచ్చింది, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టింది. సో అంటే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆమెకు ఓటేసే అవకాశం ఉంటుందా? లేదంటే ఎవరి అంటే హ్యాండ్ ఓవర్లో కొంతమంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో ఆమె పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి కోసమే పార్టీ పెట్టిందని కొంతమంది అంటారు, కొంతమంది బీఆర్ఎస్ఏ పెట్టించిందని కొంతమంది అంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టించిందంటే ఇప్పుడు తండ్రిని అన్ని మాటలు అన్నది కదా, అంటుంది కేసీఆర్ గారిని అలా మా నాన్న అది మన మంచి ఏదో మంచి కాదు అది ఇది అంటుంది. ఇప్పుడు సపోజు కేసీఆర్ మన రేవంత్ అన్న వైపు ఉంది అంటే మళ్ళీ ఈ 2 సంవత్సరాలు అంటే వీళ్ళు గెలవరు అని చెప్పేసి కూడా గెలుస్తామో లేదో నమ్మకం ఉండదు వీళ్ళకి. ఎందుకంటే జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వెయిట్ చేస్తున్నారు. ఆ టైంకి ఆ దెబ్బ 2 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఎట్లా దెబ్బ కొట్టాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అట్లా దెబ్బ కొట్టాలని వీళ్ళందరూ. ఎందుకంటే ఆయనే చాలా మీడియాలో ఇప్పటి వరకు మన సీఎం గారు కూడా చూస్తున్నారు. నేను రేవంత్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి మంచి పని ఏం చేశారంటే గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు అనేది లేదు. 10 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఆయన డిలీట్ చేశారు. దానివల్ల ప్రజలు పాపం దెబ్బతిన్నారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ లేక చాలామంది ప్రాణాలు పోవడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా దాంట్లోనే పెట్టారు కాబట్టి అది కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈయన తరపున సపోర్ట్ చేసి పార్టీ పెట్టింది అంటే ఒకవేళ పెట్టింది అనుకోండి, మళ్ళీ ఈమె తరపున ఏమైనా పెట్టింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉండదు కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ 100% ఉంటుంది. అందుకని ఒకవేళ పెట్టినా కానీ పేదవాళ్ళకి మీరు ఏదైతే మీరు ఎందుకంటే మీరు అందరూ చెప్పి ఎవ్వరూ చేయట్లేదు, కానీ మీరు ఇప్పుడు ఉచిత వైద్యము ఫ్రీ చదువులు అని చెప్తున్నారు, పేదవాళ్ళ కోసమే నేను పార్టీ పెడుతున్నానని చెప్తున్నారు కదా. 100% మీరు చెప్పినట్టు మీరు పేదవాళ్ళ గురించి ఆలోచించి మీరు జనాల్లోకి వెళ్ళి ఎవరు సమస్యలు ఏంది అని తెలుసుకొని మీరు జనాల్లోకి రండి, ఎక్కడో కూర్చొని మాట్లాడకండి. వచ్చారంటే 100% ఓటేసి గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు ఆడవాళ్ళ కోసము మహిళల కోసము ఆలోచిస్తారు ఎక్కువ. అదే మీరు మహిళల కోసమే మీరు ఆలోచిస్తున్నారు, ఉచిత వైద్యము మన చదువు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు 100% మీరు చేశారు అంటే మీ పార్టీ తప్పకుండా 100% మీరు పెట్టిన కొత్త పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకంటే సపోర్ట్ చేయాలి కాబట్టి నేను ఆమె తరపున చెప్తున్నా. మీరు అందరిలాగా మాట ఇచ్చి తప్పితే మాత్రము వాళ్ళ తరపున వీళ్ళు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే ఛాన్స్ ఉండదు.